హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చింతపండు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఇంగో పుల్లెట్టేస్తున్నా తిను బావా. పొయ్యిలోకి చితుకులు తోసి పెనం అట్లకాడతో శుభ్రం చేసి అంది సోమమ్మ. పొయ్యి ఎదురుగా మునికాళ్ల మీద కూర్చున్న గంటయ్య నల్లటి శరీరం మీద చెమట దిగగారుతున్నది. చెమట కారిన ఒళ్ళు వానలో తడిసిన కారెనుము శరీరంలాగా ఉంది. పైసలన్నీ నీకే ఇస్తే ఇంటికేం తీసుకెళ్ళనే అన్నాడు గంటయ్య. తినకుండానే డబ్బులొస్తాయా బావా? అయినా పెద్ద బుట్టెడు చింతపండు తీస్తివి, పైసలకేం తక్కువ? ప్రశ్నించింది సోమమ్మ. అట్లు తినడం అయ్యింది. లెక్క చూసి డబ్బు సోమమ్మ చేతిలో ఉంచి, చూడవే సోమి, 2 మిగిలింది అంటూ మిగిలిన డబ్బు చూపించాడు. ఎట్లా? అంత బుట్టెడు పండుకు ఎంతిచ్చిండు గవరయ్య? 3 రూపాయలు ఇచ్చిండు. నీకిచ్చిన సొమ్ము పోగా 2 మిగిలే. దాంతో నేను గుడిసెలో ముసల్ది వారం రోజులు బతకాలి. అదేంది బావా? అర్ధవీసుడు పండుకు 3 రూపాయలేంది? ముక్కున వేలేసుకుంది సోమమ్మ. మారు మాట్లాడకుండా ఖాళీ తట్ట నెత్తినుంచుకొని బయలుదేరాడు గంటయ్య. 2 రోజుల పాటు అడవిలో చింత చెట్ల కాయలు దులుపుకొచ్చి ఎండబెట్టి ముసల్ది తను పై బెరడు తీసి పెద్ద తట్ట నిండా పోసి సావుకారు గవరయ్యకిస్తే కింద పెట్టి మీద పెట్టి ఎందుకొచ్చింద్రా అన్నట్టు మిరి చూసి నాలుక చప్పరించి, ఏంద్రా గంట, ఇట్లాంటి పండు తెచ్చినావు? కొట్టు నిండా పండు మూలుగుతున్నది. ఎగుమతి నిలిచిపోయే, ఏం చేస్తును అన్నాడు. అట్టనగాకు దొరా, నీవు పండు తీసుకోకపోతే నేను ముసల్ది పస్తులుండాలి. ఏదో నీ పేరు చెప్పుకొని ఇంత గంజి తాగుతున్నామన్నాడు. ఊర్లోర్లందరికీ మేపటానికి నేనేమన్నా జమీందార్నంట్రా? సరే, అక్కర్లేకపోయినా నువ్వు పస్తుంటావని కొంటున్నాను, ఇందా అంటూ తన ప్రాణం తీసి ఇస్తున్నట్టుగా 3 రూపాయలు తీసి గంటయ్య చేతిలో పెట్టాడు. దేవుడి ప్రసాదము కళ్ళకద్దుకున్నట్లుగా ఆ 3 కురుకులు జేబులో వేసుకొని వస్తున్నాడు. 2 మీసాల వెనుక నిండుగా నవ్వుతూ చేయి చాచాడు రౌడీ కృష్టిగాడు. షావుకారు షాపు ముందు ఉత్సవ విగ్రహంలా నిల్చున్నాడు. పావలా సమర్పించుకోక తప్పలా గంటయ్యకి. జరిగిన విషయం తలుచుకుంటే కడువులో దేవినట్లవుతుంది గంటయ్యకి. 2 రూపాయలు పెట్టి కొనగా వచ్చిన జొన్నలు తట్టలో పోసుకొని ఇంటికి బయలుదేరాడు. గుడిసె దగ్గర ముసల్ది తట్ట కడుగునున్న కూసిని జొన్నలు చూసి గతుక్కుమంది. తట్టెడు పండుకి బుట్టెడు జొన్నలు వచ్చినాయి, ఎట్టా బతకాలో? మా కట్టపు రోజులు వచ్చినాయి గదరా గంట అంటూ జొన్న రొట్టెల్లో బెల్లం నంచుకొని తిన్నారా తల్లి కొడుకులిద్దరూ. తెల్లారి లేస్తూ కొడుకు శిలక ఎప్పుడొస్తాదో, నా బాధలు ఎప్పుడు తీరుస్తాదో అనుకోసాగింది ముసల్ది. ఏందే సంపాదన మన ఇద్దరు కడుపులకే చాలకపోతే మరో జింజికానా ఎందుకే అంటూ అడవికి పోయాడు. అడవిలో సోమమ్మ కనిపించింది. అలా పెనం కింద చితుకులేరుకోవటానికి వచ్చింది. చెట్లెక్కి పండుకాయలు కోసి పడేస్తూ వాటితో పాటు ఎండుకొమ్మలు విరిచి పడేసాగాడు గంటయ్య. కింద పట్ట చితుకులు చింతకాయలు ఏరిపెట్టసాగింది సోమమ్మ. పొద్దున మరో జింజికాణా ఎందుకే అని తల్లితో అన్నాడు గాని, మరో మనిషి సహాయం ఉంటే ఎంత త్వరగా చింతకాయలు కోసి కుప్ప పెట్టొచ్చో అర్థమయ్యింది గంటయ్యకు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ ఉంటే, ఏంది బావా, ఎన్నాళ్ళిలా ఉండమంటావు నన్ను? గూడెంలో పోట్ల గిత్తలు పొగురుబోతుల నుంచి తప్పించుకోవటానికి ఎంత కష్టపడుతున్నానో చూడ్డం లేదా నువ్వు అంది. ఇదివరకిలాగా అడిగినప్పుడు మారు జవాబు చెప్పకుండా ఉండేవాడు. కానీ ఇప్పుడు మాఘమాసంలో మనువాడతాలేవే సోమి, ఈలోగా చేతిలో 4 పైసలు దిగమీల్చుకోవాలి గదా అన్నాడు. ఈసారి పండమ్మటానికి వెళ్తే నన్ను తీసుకువెళ్ళు అంది సోమమ్మ. షావుకారు ఏదో మోసం చేస్తున్నాడు, లేకపోతే అంత తట్టెడు పండుకు 3 రూపాయలా అంది. తలూపాడు గంటయ్య. అతనికి ఏదో అనుమానంగా ఉంది.
వారం రోజులు కష్టపడితే 3 రూపాయల, అందులో మళ్ళా పావలా రౌడీ కిష్టికి ఇవ్వాలనా? పండు తట్ట తల మీద ఉండటంతో భారంగా అడుగులు పడుతున్నాయి గంటయ్యకి. అతను పిలవకపోయినా వెంట వచ్చింది సోమి. మాఘమాసంలో మనువాడతా అన్న దగ్గర నుంచి ప్రతి పనిలోనూ తల్లికి కొడుక్కి సహాయం చేస్తూ ఉందామె. ఏందిరా గంట, వెంట పిల్లని తీసుకొచ్చినవ్వు? మీసం వెలేస్తూ వెకిలిగా అన్నాడు కిష్టిగాడు. వాడి వంక చూస్తూ తుపుక్కన ఉమ్మేసింది సోమమ్మ. గుర్రుగా చూశాడు కిష్టిగాడు. సావుకారు గౌరయ్య తట్టలో పండు చూసి, ఏందిరా అంతా మట్టి కొట్టుకొనుంది పండు అన్నాడు పెదవి వీరుస్తూ. ఏమనుకున్నాడో ఏమో షావుకారు మాట్లాడకుండా 4 రూపాయలు తీసి గంటయ్య చేతిలో ఉంచబోయాడు. ఏందయ్యా షావుకారు, మణుగు పండుకు 4 రూపాయలు చేతిలో వేస్తావా? ఇంత న్యాయమా అంది సోమమ్మ. చాలే అంటూ కిట్టిగాడు తట్ట తీసి లోపల పెట్టబోయాడు. ఆగు, తట్ట పండుకు సరైన సొమ్ము ఇచ్చి తీసుకో అంటూ తట్ట పట్టుకు కొట్టబోయింది సోమమ్మ. పోవెహే పో, నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ ఎడం చేత్తో నెట్టబోయాడు కిష్టిగాడు. అంతే ఇక అంతే రౌద్రాకారం దాల్చిన గంటయ్య చేత్తో చిత్తుగా తన్నులు తిని మన్ను కరిచాడు కిష్టిగాడు. షావుకారు గౌరయ్య ఎప్పుడో ఇంట్లో దూరి తలుపేసుకున్నాడు. మాఘమాసంలో గంటయ్యకు సోమమ్మకు పెళ్ళియింది. షావుకారు కొట్లో చింతపండు అమ్మటానికి వెళ్ళినప్పుడు గంటయ్య వెంటనే సోమమ్మ వెళ్తుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.